హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నీట్ ఫినిషింగ్ వచ్చే విధంగా లైనింగ్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది అయితే మీకు ఈ వీడియోలో చెప్తానండి. చూసారు కదా, దీనికి సెల్ఫ్ పైపింగ్ అనమాట. భుజాలు జారకుండా థ్రెడ్ తోటి ఈ విధంగా వేసుకోవచ్చండి. మొత్తం అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఇవ్వండి, ఇవైతే కటింగ్ చేసేసాను. ఈ కటింగ్ పీసులు తీసేసుకొని జాయిన్ చేసుకోవాలి. అంటే లైనింగ్ ఒరిజినల్ రెండు పెట్టేసి జాయిన్ చేసుకోవాలి. ఇది గమ్ముతోనైనా జాయిన్ చేసుకోవచ్చండి, లేదంటే మిషన్ మీదైనా కుట్టేసుకోవచ్చు. అయితే నేను మిషన్ మీద అయితే కుట్టు వేసేసాను. సో గమ్ముతో ఒకవేళ జాయిన్ చేశారనుకోండి, అలాంటప్పుడు ఎడ్జ్ని గమ్ అనేది జాయిన్ చేయాలండి, లేదంటే మళ్ళీ గమ్ మరకలు ఉండిపోతాయి అలాగే. సో ఇప్పుడైతే ఇగోండి బ్యాక్ టక్స్ అనేసి వేసేస్తున్నాము. ఫస్ట్ అయితే ఈ డాట్స్ అనేది వేసేసుకోవాలి. అంటే ఈ డాట్స్ అనేవి బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసాక వేసుకోవచ్చు, లేదంటే ముందుగానే వేసుకోవచ్చు అండి. మన చాయిస్, దాన్ని బట్టి చూసుకోవాలి. నేనైతే ముందుగానే ఇలా వేసేసాను, చూసారు కదా ఈ విధంగా. తర్వాత వచ్చేసి ఇగోండి స్ట్రైట్ పీసులు తీసుకోండి. ఇది బ్యాక్ పట్టీ అనమాట, నడుము పట్టీ వేస్తాం కదా, దానికి స్ట్రైట్గా పీసులు అనేవి తీసేసుకొని ఇగోండి ఇలా ఒకవైపు ఫోల్డింగ్ చేసుకోండి. ఎందుకంటే చివరిన ఎడ్జ్ దగ్గర కూర ఉంచుందనుకోండి పర్వాలేదు, లేకపోతే ఇలాగ జాయిన్ చేసుకోండి. అంటే ఎడ్జ్ని కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోండి. మనకి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసుల వరకు జాయిన్ చేసేయండి. ఇగోండి నేనైతే పట్టీ వేయడానికి ఎంత క్లాత్ కావాలో అంతవరకు అయితే జాయిన్ చేసేయండి. అయిపోయింది కదా. ఇలా బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఇగోండి ఇలాగా పైనుంచి కుట్టు వేసుకొని వచ్చేయండి. అయితే ఇక్కడ టిప్ చెప్తానండి. ఇక్కడ ఫోల్డింగ్ చేయండి. ఇక్కడ డాట్ వేసాం కదా, ఇక్కడ ఫోల్డింగ్ చేసామనుకోండి వెనక వైపు ఈ క్లాత్ అనేది బాగా తిరిగిపోద్దండి, లేదంటే పైకి ఎత్తినట్టు కనిపిస్తుంది. చిన్న ఫోల్డింగ్ చేసుకుంటే బెటర్ అనమాట. సో అయితే ఈ క్రాస్ అనేది బ్యాక్ సైడ్ తీసేస్తామండి. ఎందుకంటే చంక దగ్గర నుంచి కిందికి కొంచెం క్లాత్ అనేది ఉబ్బెత్తిగా రాకుండా, ముడతల్లా రాకుండా సైడ్ని ముందుగానే తీసేసాము. దాన్ని బట్టి నేను పట్టీ అనేది వేసేసాను. సో అయిపోయిందండి. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి నేను లో కటింగ్ తీయలేదు. ఇప్పుడు జాయింట్ చేసేసాక లో కటింగ్ తీసుకుందామని అయితే నేను ఉంచేసాను. ఫస్ట్ ఇది బార్డర్ వచ్చింది కదండి హ్యాండ్కి అనేది, ఈ బార్డర్ వచ్చింది కాబట్టి నేను తిప్పేస్తాను. ఇవ్వండి ఫస్ట్ ఒరిజినల్ అనేది మన వైపు పెట్టేసుకొని దాని మీద లైనింగ్ పెట్టేసి ఇలాగ ఒక 1/2 ఇంచ్ క్లాత్ తోటి ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇప్పుడు లో కటింగ్ ఇటువైపు వచ్చింది అనుకోండి, ఇగోండి ఇటు సైడ్ వచ్చింది అనుకోండి, దీనికి ఎదురుగానే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఎదురెదురుగా లో కటింగ్ వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. అలాగైతేనే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. లేదంటే ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వెళ్ళిపోతుంది మనం కుట్టేటప్పుడు హ్యాండ్స్ దగ్గర. ఎవరైనా గుర్తుపెట్టుకోండి ఈ విధంగా. అంటే బిగినర్స్కి కొంతమందికి తెలియదు కదండి, లో కటింగ్ అనేది రెండు ఒకేలా కుట్టేసామనుకోండి, ఒకటి ఫ్రంట్కి వెళ్ళిపోద్ది, ఒకటి బ్యాక్ సైడ్ వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు కుట్టేటప్పుడే మనం ఎదురెదురుగా కుట్టేసుకోవాలి. సో లేదంటే బ్లౌజ్ అంతా పాడైపోద్ది, మొత్తం ఇప్పేసి మళ్ళీ కుట్టాల్సి వస్తుందండి. అప్పుడు కూడా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు. సో అయిపోయింది కదండి. ఇగోండి ఎప్పుడైనా సరే అంచు ఉండేటప్పుడు ఇలా ఒకసారి జాయింట్ చేసి అంటే పైనుంచి కుట్టు వేసుకొని వచ్చేయండి. అలాగైతే నీట్గా అంచు అనేది ఫ్రంట్ వైపు ఇలాగా కనిపిస్తుంది పైకి నీట్గా. ఈ పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇలాగా అంచు ఉండేటప్పుడు ఇలా క్లాత్ అనేది తిప్పేస్తాం కదా, పైనుంచి జాయిన్ చేసేస్తాము. లైనింగ్ అనేది వెనక వైపు తిప్పేసి కుట్టు వేసుకొని వచ్చేయడమే. తర్వాత వచ్చేసి ఇక లైనింగ్ ఒరిజినల్ రెండు అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగా ఇక ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ అనేది తీసేయండి. ఇగోండి ఇలాగా తీసేసాం కదా. ఇక్కడ డాట్లు ఉన్నాయి కదా, ఆల్రెడీ మార్కింగ్ చేసినాం కదా, అక్కడ చిన్న కార్డ్స్ అనేవి పెట్టేసుకోండి. అలాగే రెండో హ్యాండ్ కూడా అండి, రెండు హ్యాండ్స్ కూడా ఇందులోనే చూపిస్తున్నాను. ముఖ్యంగా బిగినర్స్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకోసం అయితే ఈ వీడియోలో అయితే నేను చెప్తున్నాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇగోండి అయిపోయింది కదా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కూడా ఇలా కట్ చేసేస్తాం అన్నమాట. ముందు ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. లైనింగ్ ఒరిజినల్ ఒకే విధంగా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇలాగ అంచు తిప్పేటప్పుడు మాత్రం మనం గమ్ముతోనైతే జాయిన్ చేయలేమండి. ఇగోండి ఇప్పుడు ఎదురెదురుగా ఇట్లా పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి నేను లో కటింగ్ తీస్తాను. ఇలాగా లైనింగ్లు రెండు ఎదురుగా ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ వదిలేసి ఇలాగ క్రాస్గా తీసేసుకోవాలి. సన్నంగా ఉన్న వాళ్ళకైతే ఒక 1/2 ఇంచ్ తీయండి. కొంచెం లావు ఉన్న వాళ్ళకైతే 30 ఇంచ్ క్లాత్ వచ్చేటట్టుగా లో కటింగ్ తీసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం రౌండ్ అనేది తీయాలి. ఇక చూసారా, ఇప్పుడు రౌండ్ అనేది వచ్చేసింది కదా, ఇందాక కొంచెం పైన ఉబ్బెత్తుగా వచ్చేస్తుందండి అలాగే కుట్టేస్తే. సో అయిపోయిందండి. ఇప్పుడు
ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనమాట. ఈ ఫ్రంట్ పార్ట్ డాట్స్ వచ్చేసి ముందు మార్కింగ్ చేసుకుంటాం కదా, ఆ మార్కింగ్ ప్రకారం ఇలాగ వేసుకొని వచ్చేయండి. డాట్స్ అనేవి ఎంత వెడల్పు వేయాలి, ఎంత పొడుగు వేయాలి అని చెప్పేసి కటింగ్ చేస్తాం కదండి, అప్పుడే మార్కింగ్ చేసుకుంటే బెటర్. సో ఇప్పుడు హుక్స్ పట్టి కాజపట్టి డాట్ అనేది వేసేసాం కదండి. ఈ మెయిన్ డాట్ ఉంది కదా, మెయిన్ డాట్కి ఎదురుగా ఈ చంకలో ఉండే డాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్గా మనకి ఆ షేప్ అనేది కనిపించేస్తుందండి. అదేవిధంగా కుట్టేసుకొని వచ్చేయడమే. తర్వాత ఇప్పుడు రెండో సైడ్ వేస్తున్నాను చూడండి, రెండో ఫ్రంట్ సైడు ఇలా ఫస్ట్ డాట్ పెట్టుకోవాలి. అయితే ఈ డాట్ అనేది కొంచెం కరువులా తిప్పామనుకోండి రౌండ్ వస్తుంది, లేదు క్రాస్గా వేసేసామనుకోండి కొంచెం కోపుగా వస్తుంది. ఇగోండి ఇలాగనమాట. ఇప్పుడు చెప్పాను కదా, చంకలో ఉండే డాట్ అనేది మెయిన్ డాట్కి ఎదురుగా వచ్చేస్తుంది, మూడో డాటు షేప్ అనేది ఇలాగ వచ్చేస్తుందండి. తర్వాత ఇగోండి ఇప్పుడు ఇవి షేప్ బెల్ట్లు అనమాట. షేప్ బెల్ట్లు వచ్చేసి లైనింగ్ ఒరిజినల్ జాయింట్ అనేది చేసేసానండి. పైనుంచి ఒక కుట్టు వేసుకోండి, ఇలా ఓపెన్ చేసి కుట్టు వేసుకొని తర్వాత సో ఈ పట్టి స్టిఫ్గా ఉండాలంటే ఇలా ఒరిజినల్ క్లాత్ ఉంది కదండి, దాని మీద ఒక కుట్టు వేసుకొని ఇలాగ వచ్చేయండి. సో అయిపోయిందండి. ఇగోండి చూసారా ఈ విధంగా. ఇప్పుడు ఇది లోడింగ్ పద్ధతిలో అయితే చేస్తానండి, అదే జాయింట్ అనేది చేస్తాను చూడండి. ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ క్లాత్ అనేది కట్ చేసేయాలి. సేమ్ మనము ఫస్ట్ లైనింగ్ కరెక్ట్గా తీసుకుంటామండి, ఒరిజినల్ పీస్ని పెట్టేసి జాయింట్ అనేది చేసేస్తాం అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఇగోండి చూసుకోండి, హుక్స్ పట్టి కాజా పట్టి వైపు ఉండేది ఇది ఉంది కదా, ఇక్కడ కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఇక్కడ ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ వరకు గ్యాప్ ఇస్తే మనకి కుట్టేశాక కరెక్ట్గా వచ్చేస్తుందండి. లేదంటే కొంచెం ముందుకు ఎక్కువ వచ్చేసి షేప్ అనేది నీట్గా రాదు. ఇగోండి వెనక వైపు తిప్పేసి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. అయితే ఈ లోడింగ్ అనేది వేరే పద్ధతిలో కూడా చేయొచ్చండి, అంటే పైన కుట్టు రాకుండా కూడా ఇంకొక పద్ధతి అనేది ఉంటుంది. అది ఎప్పుడైనా ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇదిగోండి ఎక్స్ట్రా ఉంది కదా, ఇది తీసేయండి. ఇది సో లైన్గా కట్ చేసేయండి. ఎక్స్ట్రా ఉన్నది చిన్నది, ఇది ఇంకేం కాదండి, ఇది వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, అదే మనకి ఇందాక ఉంచాం కదండి. ఇగోండి ఎక్కువ తక్కువ వస్తుంది కదా కుట్టేటప్పుడు, దీన్ని అయితే కట్ చేసేస్తాం అన్నమాట. సో తర్వాత వచ్చేసి ఇంకోటి పాదం వైపు వచ్చింది. ఇగోండి షేప్ అనేది హుక్స్ పట్టి కాజా పట్టి ఉండేది ఒకటి మన వైపు వస్తుంది కదా, రెండోది పాదం వైపు వస్తుంది. ఇగోండి ఇలాగా పెట్టేసుకొని కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసుకొని వచ్చేయండి నీట్గా. అయితే ఇలాగ కుట్టు అనేది పైన కూడా పడుతుందండి, స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసాక ఇగోండి రెండు షేపులు కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవడమే. కరెక్ట్గా వచ్చేలేదు అని ఇప్పుడే చూసుకోండి, కొంచెం ఎక్కువ తక్కువ ఉందనుకోండి కుట్టక ముందే అడ్జస్ట్ చేసుకోండి. దాన్ని అడ్జస్ట్ చేసుకొని కుట్టేశాక ఇలాగా ఇప్పుడు నేనైతే హుక్స్ పట్టికి వేస్తున్నాను. హుక్స్ పట్టి వచ్చేసి నేను డబుల్ ఫోల్డింగ్ మీద క్లాత్ తీసుకున్నానండి, లైనింగ్ అని నేను ఈ విధంగా అయితే జాయింట్ చేశానండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే జాయింట్ చేస్తారు. చిన్న ఫోల్డింగ్ చేసుకోండి, క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు వెనక వైపు తిప్పానా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఫోల్డింగ్ చేయలేదనుకోండి ఈ ఫ్రంట్ వైపు అనేది కొంచెం ముడతల టైప్ లాగా వచ్చేస్తుంది, లేదంటే నీట్గా రాదనమాట. ఇక చూసారా ఇలా వచ్చేసింది. అలాగే ఇప్పుడు కాజా పట్టికి వచ్చేసి 3 ఇంచెస్ క్లాత్ అనేది తీసేసుకోండి. దీనికి ఒరిజినల్ లైనింగ్ రెండు కలిపైనా తీసేసుకోవచ్చండి. ఈ క్లాత్ అనేది చాలా గట్టిగా ఉంది, అందుకోసం అయితే నేను దీనిలో లైనింగ్ అనేది కలపలేదు, ఓన్లీ ఈ క్లాతే వేసేస్తున్నాను. ఇగోండి ఇప్పుడు పైనుంచి వేసాం కదా, థ్రెడ్ పోయింది మళ్ళీ పెట్టేసాను. అయితే వేసేసినాక ఇలా తిప్పేయండి, తిప్పేసి ఇలాగ ఇంకా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేసుకోండి. తర్వాత ఫ్రంట్ వైపు నుండి పక్కన ఇంక కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇగోండి ఇలా సైడ్కి ఇలా తీసేయండి, నీట్గా వచ్చేస్తుంది. ఇంకా కుట్టు కూడా ఇంకా ఊడిపోదు అనమాట. రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇగోండి చూసారా ఇలాగ వచ్చేసింది అనమాట. సో అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకోండి. బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ షోల్డర్స్ కరెక్ట్గా జాయింట్ చేసేసుకోండి. ఇగోండి ఫస్ట్ కుట్టు అనేది స్ట్రైట్గా వేసేయండి. రెండో కుట్టు అనేది నెక్ దగ్గర నుండి కొంచెం స్లోప్ ఇవ్వండి, లేదు అదే కటింగ్లో కట్ చేసామనుకోండి ఇప్పుడు అవసరం లేదు, లేదంటే కొంచెం కుట్టేటప్పుడు కొంచెం ఇచ్చేస్తే సరిపోద్ది స్లోప్ అనేది. అలాగైతే మనకి భుజాలు అనేవి జారవన్నమాట. ఇగోండి షోల్డర్స్ జాయిన్ చేసేసాం కదా, ఇప్పుడు ఏమొచ్చి రెండు కరెక్ట్ వచ్చేయలేదని ఒకసారి చెక్ చేసుకోండి. ఇగోండి ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చేసాయి కదా, అది కొంచెం ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి మనం కుట్టేటప్పుడే అడ్జస్ట్ చేసుకొని కొంచెము దాన్ని కట్ చేసేస్తే సరిపోతుంది, లేదంటే ఇప్పేసి మళ్ళీ ఒకసారి కుట్టుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడైతే హ్యాండ్స్ అనేది జాయిన్ చేస్తున్నానండి. హ్యాండ్ వచ్చేసి లో కటింగ్ ఫ్రంట్ వైపు వచ్చేటట్టుగా అంటే మిడిల్ నుంచి చూసేసుకోండి. అయితే సెంటర్కి కరెక్ట్గా రావాలండి, పైన డాట్ పెట్టుకుంటాం కదా అది అనేది సెంటర్కి వచ్చేటట్టుగా చూసుకోండి. అలాగైతేనే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది, లేదంటే కొంచెం ముందుకి వెనక్కి వచ్చేసింది అనుకోండి షేప్ పోతుంది, హ్యాండ్ అనేది నీట్గా రాదు. ఇగోండి చూసారా ఇలా రౌండ్గా రావాలన్నమాట కుట్టేశాక. ఇగోండి ఇలాగా
ఒకవేళ ఫ్రంట్ పార్ట్‌లోన కొంచెం క్లాత్ ఎక్కువ ఉందనుకోండి, అలాగ వదిలేయండి. హ్యాండ్ అనేది కరెక్ట్‌గా జాయింట్ చేసేసుకోండి. చంకలోకే ఆ క్లాత్ అనేది ఉండిపోద్ది, పర్వాలేదు గానీ, హ్యాండ్ అనేది మిడిల్‌కి షోల్డర్ దగ్గరికి డాట్ వచ్చేటట్టుగా మనం పెట్టేసామనుకోండి. ఇగోండి ఇప్పుడు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలాగనమాట. ఇందాక చెప్పాను కదా! ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇలాగా మనం ఖర్చుకి ఎంత ఉంచుతామో అదే లెవెల్‌లోన మొత్తం ఖర్చు వేసుకొని వచ్చేయండి. ఇక్కడ జాయింట్ చేసిన క్లాత్ ఉంది కదండీ! అంటే ఈ షోల్డర్ దగ్గర ఆ క్లాత్ అనేది వెనక వైపు వెళ్ళేటట్టుగా పెట్టేసుకోండి. అలాగైతేనే ముందుకి భుజాలు లాగేటట్టుగా రావన్నమాట. ఇగోండి ఇంకో కుట్టు వేసుకోండి డబుల్ స్టిచ్చు. ఇక్కడనమాట. ఇక్కడ మిడిల్‌లోన జాయింట్ చేసాం కదా! ఆ క్లాత్ అనేది వెనక వైపు పెట్టేసి మనము హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి. సో, అయిపోయిందండి. 2 హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసాను కదా! ఇప్పుడు క్రాస్ పట్టీ తీసేసుకున్నానండి. ఈ క్రాస్ పట్టీ వచ్చేసి నేను నెక్‌కి పైపింగ్ అనేది వేస్తాను. సేమ్ క్లాతే అనమాట. అయితే ఇగోండి ఈ క్లాత్ అనేది 1 ½ ఇంచ్ లేదంటే 1 ఇంచ్ తీసేసుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఈ థ్రెడ్ అనేది బయటికి ఊడిపోకుండా ఉండాలంటే ఫస్ట్ ఇప్పుడు డాట్ పెట్టాను కదా! ఆ విధంగా కుట్టేసుకుంటే సరిపోతది. ఇప్పుడు ఇగోండి సెల్ఫ్ పైపింగ్ అనమాట. ఇలా వేసామనుకోండి భుజాలనేవి జారవండి. పట్టేసి ఉన్నట్టు ఉంటదనమాట. థ్రెడ్ ఉంటది కదా! అందుకోసం పట్టినట్టు ఉంటది. ఇగోండి ఇలాగే థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకొని వచ్చేయండి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా రౌండ్‌గా చూసుకోండి. కింద క్లాత్‌కి పడుతుందో లేదని, అంటే కింద క్లాతు మనం ఖర్చుకు ఉంచుతాం కదండీ! ఆ ఖర్చు ఎంతుందో అంతవరకు ఇది కుట్టేసుకొని వచ్చేయండి. లేదంటే ఒక దగ్గర ఎక్కువ వచ్చేస్తది. లేదంటే తక్కువ వచ్చిందనుకోండి ఒక్కోసారి కుట్టు పడదనమాట. మనము పై క్లాత్‌కైతే కుట్టు అనేది వేసేస్తాము. కిందనే మనం బ్లౌజ్ ఉంది కదండీ! ఆ బ్లౌజ్‌కి కుట్టు అనేది పడదు. అప్పుడు మొత్తం ఇప్పదీయాల్సొస్తది. అందుకోసము ముందుగానే చూసుకోండి. కింద దానికి పడుతుందా లేదనేసి, ఒకే లెవెల్‌లోనే వస్తుందా లేదనేసి థ్రెడ్ పక్కనే ఇలా కుట్టు వేసుకొని వచ్చేయండి. ఇగోండి లాస్ట్‌కొచ్చేసరికి క్లాత్ కొంచెం ఉంచేసి మిగతాది తీసేసి ఈ లోపల సైడ్ ఇలా ఫోల్డింగ్ చేసేయండి. ఇగోండి చూసారా? ఇగోండి ఇలా చెక్ చేసుకోండి కరెక్ట్‌గా పడిందా లేదని. ఇదైతే ఖచ్చితంగా కొత్తవారైతే చూసుకోవాలండి. ఎందుకంటే మనం ఫ్లోలో కుట్టేసుకొని వచ్చేసామనుకోండి కొన్నిటికైతే కిందన కుట్టు అనేది పడదనమాట. సో, అయిపోయిందండి. బ్యాక్ సైడ్ తిప్పేసి ఎక్స్ట్రా ఉంది కదండీ క్లాతు, ఆ క్లాత్ అనేది ఇలాగా మడిపేసుకొని ఫోల్డింగ్ చేసేసి ఇలాగ రౌండ్‌గా కుట్టేసుకొని వచ్చేయండి. అయితే ఇందాక తీసాం కదండీ! అక్కడ చిన్న చిన్న డాట్లు గూడా అంటే కట్స్ చిన్నది పెట్టుకున్నామనుకోండి రౌండ్ అనేది నీట్‌గా తిరుగుతది. పర్వాలేదు క్రాస్ పట్టీయే తీసుకున్నాం కదా! అందుకోసం బానే వచ్చేస్తదండి. అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్ అనమాట. ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. అయితే కొల బ్లౌజ్ కంటే దీనికి కొంచెం లూజ్ పెట్టమన్నారు. అందుకైతే నేను కొంచెం ఒక పావించ్ అయితే ఎక్కువ పెడుతున్నాను చూసుకోండి. ఈ మిడిల్‌లోకి కరెక్ట్‌గా చంక దగ్గర 2 ఒకే దగ్గర ప్లస్ గుర్తులో వచ్చేటట్టుగా ఇలా చూసుకోండి. ఒక క్షణం అక్కడ మిషన్ ఆపేసి 2 కరెక్ట్‌గా వచ్చాయి లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకొని కుట్టుకోండి. చూసారా? కుట్టు అనేది కరెక్ట్‌గా వచ్చేసింది. పక్కనే ఇంకొక 2 కుట్లు వేసుకొని ఇలాగొచ్చేయండి. ఇగోండి. అలాగే మనకి ఎన్ని అంటే మినిమం ఒక 3 అయితే వేస్తామండి. ఇగ అయిపోయింది కదండీ! ఈ చివరిని ఎడ్జ్‌ని లైన్‌గా నీట్‌గా ఒక కుట్టు వేసుకొని వచ్చేసి ఎక్స్ట్రా ఉంటది కదా క్లాత్ అది తీసేయండి. ఎక్స్ట్రా ఎందుకు ఉంటదంటే మనకి కొంతమందికి చెస్ట్ దగ్గర ఎక్కువ ఉంటది. నడుము దగ్గరికి వచ్చేసరికి తక్కువ ఉంటదనమాట. అలాంటప్పుడు కొంచెం ఎక్కువ క్లాత్ వస్తది. అది తీసేయాలి. ఇగోండి చూసారా? ఇలాగనమాట. రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇదే విధంగా జాయింట్ చేసుకోండి. సైడ్ జాయింట్ ఇక్కడ థ్రెడ్ పోయింది. ఇగోండి ఇలాగా. చంక దగ్గర ప్లస్ గుర్తు రాలేదనేసంటే ఎక్కువ తక్కువ అక్కడ వచ్చేస్తదండి. దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుగే చూసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి హ్యాండ్ దగ్గర ఎక్కువ తక్కువ వస్తే అక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి. తర్వాత జాయింట్ చేసుకుంటే ప్లస్ గుర్తు ఇవ్వండి. ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్ని కుట్లు వేసుకొని చివరిన ఒక కుట్టు వేసుకొని వచ్చేయడమే. ఇగోండి ఇలాగా. సో, చూసారు కదా! ఇంతేనండి. కొత్తవారైతే సింపుల్‌గా అయితే బ్లౌజ్ అనేది లైనింగ్ బ్లౌజ్ కుట్టుకోవచ్చు. టిప్స్‌తో అయితే షేర్ చేశాను. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో, ఈ బ్లౌజ్ లుక్ అనేది స్టార్టింగ్‌లో చూపించాను కదండీ! అది చూసారు కదా! ఫైనల్ లుక్ అనేది ఆ విధంగా వచ్చింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.